సింగరేణిలో ఏం జరుగుతోంది? సిరుల గని కుంభకోణాల ఖనిగా ఎలా మారింది? సింగరేణిని ముంచేస్తున్న 6 పెద్ద స్కామ్లు ఇవే. వెల్కమ్ టు 3TV. తెలంగాణ కొంగు బంగారం, దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ మన సింగరేణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 137 ఏళ్ల సుదీర్ఘమైన మహోన్నతమైన చరిత్ర ఈ సంస్థ సొంతం. దాదాపు 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ బొగ్గు గనులు 37,500 కోట్ల వార్షిక టర్నోవర్తో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వెన్నెముక లాంటివి. 70,000కు పైగా కార్మిక కుటుంబాలు నేరుగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ ఒకప్పుడు సిరుల గనిగా వెలిగిన మన సింగరేణి ఇవాళ కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల ఖనిగా మారిందా? సాక్షాత్తు అధికారిక ఆర్టీఐ పత్రాలతో సహా బయటపడ్డ ఆ 6 పెద్ద కుంభకోణాలేంటి? 40 లక్షల టన్నుల బొగ్గు రికార్డుల్లోంచి ఎలా మాయమైపోయింది? సీఎం బావమరిది కంపెనీకి టెండర్లు ఎలా దక్కాయి? అసలు లాభాల్లో ఉండాల్సిన సంస్థ 4,300 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ లోకి ఎందుకు కూరుకుపోయింది? ఇవాళ ప్రతి ఒక్క అధికారిక లెక్కను పాయింట్ టు పాయింట్ మీ కళ్ల ముందు ఉంచబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కామ్ 1, టెండర్ల మోసం అండ్ సైట్ విజిట్ సర్టిఫికేట్. మొదటి వివాదం ఓబీ, ఓవర్ బర్డెన్ టెండర్ల విధానాన్ని మార్చి కోట్లు కొల్లగొట్టే ప్లాన్. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణి ఓబీ టెండర్లలో పాల్గొనాలంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే కొత్త రూల్ తెచ్చారు. మీకు తెలుసా? సింగరేణి చరిత్రలో గానీ, అటు కోల్ ఇండియా లేదా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వంటి జాతీయ సంస్థల్లో గానీ ఇలాంటి నిబంధన ఎక్కడా లేదు. అసలు ఎందుకు తెచ్చారు ఈ రూల్? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గట్టి పోటీ ఉండడం వల్ల -10% నుండి -20% తక్కువ ధరలకే టెండర్లు వచ్చేవి. కానీ ఈ సర్టిఫికేట్ నిబంధన జూన్ 2024లో అమల్లోకి వచ్చాక పోటీని పూర్తిగా తగ్గించేశారు. ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలనే దానికి ఒక రింగ్ మాస్టర్ ని పెట్టారు. ఫలితంగా టెండర్లు మైనస్లో పోవాల్సింది పోయి ఏకంగా +10 నుండి +15% అదనపు ధరలకు కాంట్రాక్టులు అప్పగించారు. ఉదాహరణకు వెంకటేష్ ఖనిలో +13% టెండర్ దక్కించుకుంది ఎవరో తెలుసా? సీఎం బావమరిదికి చెందిన సోధా కన్స్ట్రక్షన్స్. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం డిసెంబర్ 2023 తర్వాత ఇలాంటి నిబంధనతో ఏకంగా 9 కీలక ఓబీ టెండర్లు ఇచ్చారు. దీనివల్ల సింగరేణికి వేల కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. స్కామ్ 2, సోలార్ పవర్ టెండర్లు అండ్ 1,000 కోట్ల రూపాయలు వృధా. ఇక రెండో పెద్ద కుంభకోణం సోలార్ పవర్ టెండర్లు. ఒకవైపు 107 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, మరోవైపు 67 మెగావాట్ల ప్రాజెక్టు. 3 వేర్వేరు సైట్లలో చేయాల్సిన పనులను ఒకే టెండర్గా కలిపి చిన్న ఎంఎస్ఎంఈ సంస్థలు పాల్గొనకుండా రూల్స్ మార్చారు. జాతీయ స్థాయిలో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ వ్యయం సుమారు 3.5 కోట్ల రూపాయలుంటే ఇక్కడ ఏకంగా 5.04 కోట్ల రూపాయలు చెల్లించేలా గోల్డీ పవర్ లిమిటెడ్ కు టెండర్ ఇచ్చారు. రామగుండంలో భూమి సింగరేణిదే అయిన 540 కోట్ల రూపాయల టెండర్లో 200 నుంచి 250 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. అటు 67 మెగావాట్ల ప్లాంట్లో అయితే ఏకంగా మెగావాట్కు 7 కోట్ల రూపాయల చొప్పున కట్టబెట్టారు. అక్కడ కూడా 250 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయి. కానీ ఇక్కడ అసలు దారుణం ఏంటో తెలుసా? మార్చి 18, 2024 నాటి విద్యుత్ సంస్థ NPDCL గైడ్ లైన్స్ ప్రకారం సింగరేణి కొత్తగా ఎలాంటి సోలార్ ప్లాంట్లు పెట్టకూడదు, వారు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ను తాము కొనబోమని NPDCL ముందే తేల్చి చెప్పింది. వీటికి ఎలాంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ PPA లేదు. కొనే నాదుడే లేనప్పుడు నిబంధనలు మారిన తర్వాత కూడా ఏకంగా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ 2 సోలార్ ప్లాంట్లు ఎందుకు కట్టారు? ఈ 1,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే కదా. ప్రతి విషయంలో కూడా రాజకీయ నాయకుల నిర్ణయమే సింగరేణి వినాశన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇవాళ సింగరేణి అనేక నష్టాలలో పోతా ఉంది. ముఖ్యంగా సింగరేణికి రావాల్సినటువంటి సింగరేణి నుంచి బొగ్గు కొన్నది కానీ, కరెంటు తీసుకున్నది కానీ 56,000 కోట్ల రూపాయలు ఇవాళ బాకీ ఉన్నది ప్రభుత్వం. సింగరేణి దోపిడీ చేస్తారు తప్ప సింగరేణికి ఏం లాభం చేకూర్చడం లేదు. టెండర్లో పాల్గొనొద్దని చెప్పేసి సింగరేణిని పాల్గొనకుండా చేయడం వల్ల 2 మైన్స్ ఎల్లందు, సత్తుపల్లి 2 కూడా ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. స్కామ్ 3,
జైపూర్ పవర్ స్కామ్. ఇక మూడోది జైపూర్ పవర్ స్కామ్. జైపూర్ ప్లాంట్ DPR కి తెలంగాణ ప్రభుత్వ అప్రూవల్ లేదు, PPA లేదు. లోన్స్ రాక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ ఆలస్యం వల్ల సింగరేణికి ఏడాదికి 750 కోట్లు అంటే రోజుకు 2.5 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. పనులు లేవు గాని జైపూర్లో ఒక కార్పొరేట్ ఆఫీస్ తెరిచి నిధులు వృధా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సైట్ విజిట్ పథకం ఏదైతే కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు నైని బొగ్గు బ్లాక్ లో, ఎవరైనా టెండర్ దాఖలు చేయాలనుకుంటే వాళ్ళు సైట్ విజిట్ చేసి ఆ పరిసరాలని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులతోని ఆ సర్టిఫికేట్ పెట్టి ఇవ్వాలనేటువంటి కొత్త నిబంధనలు తీయడం కూడా పెద్ద గందరగోళానికి దారితీసింది. డీజిల్ కుంభకోణం మన ఏరియాలో జరిగింది సింగరేణిలో. అదేవిధంగా అనేక ఆరోపణలు ఇవాళ కొత్త కాదు. ఇవాళ ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుంది, 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయమైంది అని సింగరేణిలో అని చెప్పి అంటున్నారు. ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగా రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి బొగ్గు 24-25 సంవత్సరానికి 69.1 మిలియన్ టన్నులు. మరి అమ్మకానికి రవాణాకు మధ్య జరిగినటువంటి తేడా ఏంది? స్కామ్ 4. ఇంకో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. సింగరేణి అధికారిక వెబ్సైట్లో మొదట 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపించారు. ఎప్పుడైతే ప్రతిపక్ష BRS ఈ నిల్వలపై ప్రశ్నించిందో వెంటనే వెబ్సైట్లో దాన్ని 26 లక్షల టన్నులుగా మార్చేశారు. అంటే రికార్డుల్లోంచి రాత్రికి రాత్రే మాయమైన ఆ బొగ్గు విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1600 కోట్ల రూపాయలు. అడ్రియాల లాంగ్వాల్ APA గనిలో ఏడాదిన్నరగా ఉత్పత్తే లేదు కానీ రికార్డుల్లో మాత్రం 1.69 లక్షల టన్నుల నిల్వలున్నట్లు చూపించి ట్యాక్సులు, కోల్ సెస్సులు కట్టేశారు. ఈ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకేనా ఫిబ్రవరి నుంచి వెబ్సైట్లో నెలవారీ ఉత్పత్తి నివేదికలు పెట్టడం ఆపేశారు? ఎక్కడన్నా నిజాయితీ ఆఫీసర్లు ఉంటే ఆ ఆఫీసర్లని వాళ్ళు చేసే పని చేయనీయకుండా, అవినీతి అధికారుల మీద యాక్షన్ తీసుకోనియకుండా ఇలా ప్రభుత్వంలో పెద్దలు అడ్డుపడటం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే అడ్మినిస్ట్రేషన్ మొత్తం పోయింది, అవినీతి జరుగుతుంది 100%. కానీ బొగ్గులో కుంభకోణం అని చెప్పే ప్రచారం ఏదైతుందో ఇది రాజకీయ నాయకులు లబ్ధి ఉంది. ఇది సింగరేణి కనుక మళ్ళీ BFL పోతే OB కాంట్రాక్టులు దొబ్బొచ్చని, అది BJP అయినా, అది TRS అయినా, కాంగ్రెస్ అయినా, ఈ 3 ప్రభుత్వాలు కలిసి సింగరేణి ధ్వంసం చేసే దాంట్లో అగ్రభాగం అని చెప్పి మిస్టేట్గా అభిప్రాయపడతాం. స్కామ్ 5. ఎక్స్ప్లోజివ్స్ అండ్ డీజిల్ స్కామ్. ఇక్కడితో కథ అయిపోలేదు. 5వది ఎక్స్ప్లోజివ్స్, అదే జెలాటిన్ స్టిక్స్ స్కామ్. వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లో టన్నుకు 37,864 రూపాయలుంటే సింగరేణిలో 44,467 రూపాయలతో కొని 300 కోట్ల రూపాయలు అదనంగా దండుకోవాలని చూశారు. ఇందుకు నిరాకరిస్తూ GV రెడ్డి అనే డైరెక్టర్ రాజీనామా చేయగా మరో డైరెక్టర్ VK శ్రీనివాస్ ని GM గా డిమోట్ చేశారు. ఇంకోటి డీజిల్ స్కామ్. ప్రభుత్వ సంస్థల నుంచి నేరుగా బల్క్ గా కొనే పద్ధతిని తీసేసి ప్రైవేట్ OB కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టారు. దీనివల్ల సింగరేణికి వచ్చే రాయితీలు పోయి అదనంగా భారీగా GST భారం పడుతోంది. జనవరి 3, 2026 నుండి ఈ దోపిడీకి తెరలేపారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒకప్పుడు 3,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లతో కళకళలాడిన సింగరేణి ఇవాళ 4,300 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ తో అప్పుల కుప్పగా మారింది. కార్మికులకు జీతాలివ్వాలన్నా బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చుకోవాల్సిన దయనీయ స్థితి. స్కామ్ 6. ఉద్యోగులకు దగ. అటు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ దగా చేసింది. నెలకో 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామని చెప్పి 2.5 ఏళ్లలో కేవలం 2 సార్లు మాత్రమే నిర్వహించారు. అధికారులకు రావాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే PRP ప్రమోషన్లను నిలిపివేయడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి అధికారులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. చూశారుగా, ఇది ఇవాళ మన సింగరేణి కొంగు బంగారానికి పట్టిన గతి. సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిది. ఇంత పెద్ద స్కామ్లు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖలు రాసినా ఎందుకు స్పందించడం లేదు? బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా CBI విచారణ జరిపించకుండా ఎందుకు వెనకాడుతున్నారు? సింగరేణిని దివాళా తీయించి ప్రైవేటు పరం చేయాలన్నదే కాంగ్రెస్ BJPల అసలైన కుట్ర అని BRS చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటారా? సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి. దీన్ని దోచుకుంటే ఊరుకునేది లేదని
సింగరేణి బచావో ఉద్యమంతో మరో పోరాటానికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. మరి ఈ వేల కోట్ల టెండర్ల మార్పులు, మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలపై మీ అభిప్రాయం ఏంటి? తక్షణమే సిబిఐ విచారణ జరపాలా వద్దా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరేలా వీడియోను ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.